నారే నల్లారే నారే నల్లారే నారే నల్లారే నల్లారే నారో నారే నల్లారు మదన సుందరి సందడు కురులాది జమిలి పాపడదో మదన సుందరి మదన సుందరి బొమ్మల్లా మెరిసేటి నీ బొట్టు చూసో మదన సుందరి మదన సుందరి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందరి మదన సుందరి వెన్నెల రాత్రుల్లో వన్నేలు చూసో మదన సుందరి మదన సుందరి దారి నా బోవంగా దొరగాడుగాసే మదన సుందరి మదన సుందరి సందుల్లుగా సిండు సైగ చేసిండో మదన సుందరి మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి. ప్రజల కోసం పాటను ఒక ఆయుధంగా మలిచినటువంటి గద్దరన్నతో కలిసి ప్రయాణించినటువంటి మరో ఇద్దరు ప్రజా కవులు గోరేటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్. గద్దరన్నతో కలిసి నడిచినటువంటి రోజుల్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఒక ప్రజా కళాకారుడిగా మాత్రమే కాదు, ప్రజల మనిషిగా ఆయన ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయారో వారి మాటలోనే విందాం. నాకు ఉద్యమ సంబంధం ఎంతనో వ్యక్తిగత సంబంధం కూడా అంత బలీయంగా ఉంటుంది. అంటే నా కష్టాలు, నా బలహీనతలు, నా బాధలను అన్నిట్లో కూడా తను చాలా బాగున్నారు. అట్లనే మా వాళ్ళు, మా మిత్ర కానీ, మా పెద్ద ఆయన కానీ అందరూ నాతోనే అట్లా ఉన్నారు. నేను కనుక నేను అనుకున్నా గద్దరన్న వారసునని చెప్పేటంత శక్తి సామర్థ్యాలు చేయడానికి నా గద్దరన్న ప్రభావం, వచన కవిత్వం, కృష్ణశాస్త్రి ప్రభావంతో చందోపద్యాలు రాసుకునే నేను గేయం అంటే త్రిశతి ఉండాలా, గేయ మార్గం రాసేది నేను. అది రాసే నేను గద్దరన్న దెబ్బకు అంటే ఆ బాణీలో రాయడం మొదలుపెట్టినా. మరితే మల్లెపల్లి లక్ష్మి గారండి, అరే నీవు అట్లా నీవు అద్భుతంగా రాస్తున్నావు, గద్దరన్న మార్గాన్ని అనుసరించకుండా జూనియర్ కాపీ అవుతావని అన్నాడు. మల్లెపల్లి లక్ష్మి గారు ఫస్ట్ ఆయన అది చెప్పిన ఆయనే. ఆ మరుసటి నుంచి నేను గద్దరన్న మార్గాన్ని అనుసరించకుండా గద్దరన్న మార్గానికి వినమ్రునై దాన్ని పెంచడం చేసేది. ఇప్పుడు ఏమి మారేరా తెలంగాణ బానది పిల్లగాడు రామరాజుకి నేను ఏమి మారే 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖం మీద ముడతలున్నవి ఇంతవరకు ఉంటుంది. 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి పైన గీతలుంటవి, అదృష్ట రేఖలంటారా బుద్ధిజీవులారా ఆకలికొచ్చిన గీతలంటారా సగరీర దారా. ఇది గద్దరన్నది. సగరీర దారా అదృష్ట రేఖలంటారా బుద్ధిజీవులారా ఆకలికొచ్చిన మన్ను ఊడిన మట్టి మిద్దెల సన్నాసీమల పుట్టాలున్నవి, సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లు తెల్లంగున్నవి. ఈ పాత పాట చెప్తుంది. ఎందుకని సాలె పురుగు లల్లిన పరదాలే ఈ పేదవాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరలాయే, పల్లెమూల మెతుకులుంటే LIC వీళ్ళకు అవసరం ఉండదు,
జాతీయ బ్యాంకులల్లా ఖాతాలేమిటో వీళ్ళకు తెలియదు. ప్రాణం వెళ్ళి పోతా ఉంటేరా పసిపిల్లలకు పాత అప్పుల మర్మము చెప్పుతారు. ఈ ముక్తాయింపులో భావాన్ని పంచుకోవటం అనేది గద్దరన్న నుంచి నేర్చుకున్న పద్ధతి ఒకటి. రెండోది బానికి నేను ఆడిస్తుంటే కొడుకా, ఇది పౌరాణిక పద్య నాటకం. దక్షిణ తెలంగాణ కావటం వల్ల గిద్దలూరు, మార్కాపురం, నందికొట్కూరు, కృష్ణదారితే మా అక్కింటికి పోయి అవతల కృష్ణ అవతల వేస్తే అవతల ముచ్చమర్రి ఇట్లా ఎలా మా కర్నూలు ప్రభావం ఉండటం వల్ల ఆ తత్వ బాణీలో పౌరాణిక నాటక పద్ధతిని దీనికి యాడ్ చేసిన. అందుకే నా ప్రతి పాటలో గద్దరం నుంచి బయటపడడం నా గొప్పతనం కాదు, సమన్వితము సమిశ్రితం లేకుండా ఏ కళాకారుడు తనను తాను సృజించుకోలేడు. అలా సృజించుకున్న వారసత్వం గద్దర్ అనేది చాలా గొప్ప వారసత్వం ఆయనకు. చాలామంది అన్నారు ఆ వారసత్వం అనేది యాచకుడు, జంగాలు, బుడుబుడకలు, గంగిరెద్దులు, గంటపకీర్లు, బాలసంతులు, అది దానితో పాటు ఎప్పుడు గద్దరన్న రాజకీయ దృక్పథం కొంతనే ఉంటుంది. లాస్ట్ వర్డ్లో మొత్తం జీవితం ఉంటుంది. జీవితం రాయాలనేది పాశ్చాత్య రచయితలు తెలుసు కనుక ఎక్కడో ప్రాచీన సాహిత్యంలో కానీ తెలుగు సాహిత్యంలో జీవితాన్ని గొప్పగా రాయాలనే క్రమం లేదు ఎవరికి, సాంప్రదాయ కవులకు. జీవితాన్ని అలానే ఒక కృష్ణదేవరాయ లాంటి వారు అక్కడ చెప్పిన, కానీ అవన్నీ తెలియకుండా చలం చెప్పినట్టు ఏమీ తెలియకపోతే నేను ఎక్కువ గొప్ప రాస్తాను కదా అన్నాడు చలం. అట్లా ఏమీ తెలియకుండా మట్టిలో నుంచి జీవితాల నుంచి రాసుకొచ్చి ప్రపంచానికి దిద్దిన మహాభాగ్యకారుడు గద్దరన్న. గద్దరన్న కంటే ముందు ఇంకా ద్విపద కావ్యంలో పాలకూరుకు సోమనాథుడు ద్విపద అది ఉంది. ఆ ద్విపద గద్దరన్న చదివిండా, మేము చదివిన అప్పుడు మాకు పుస్తకాలే లేవు. మన కవులు ఏం చేస్తుంటే వీళ్ళు ద్విపద చదివింది కనుక పాలకూరుకు సోమనాథుడు వారసత్వం ఉంది. ఒట్టిది మనకేం తర్వాత తెలిసింది. పాలకూరుకు సోమనాథుడు చదువుతుంటే నేను పాలకూరు సోమ ద్విపద బాగుంటుంది, ప్రజలకు అర్థమవుతుంది భాషను. కానీ ఆనాడు బౌద్ధ జైనాలను పండితారాధ్య చరిత్ర చదివితే ఇంత క్రూరంగా ఎంతమంది బౌద్ధులను జైనులను చంపినారు చదివిన తర్వాత గుండెలు అయిపోయినాయి. ఇలాంటి విప్లవ విట్టెట్ రాస్తాయని. కనుక ఏది వాస్తవం ఏది అవాస్తవం కాదు, ప్రతిదీ పరస్పర ఆధార పూరితంగా ఉంటుంది. ఆల్ రియాలిటీస్ నాట్ ట్రూత్స్ అని, ఏది కూడా యథార్థాలని యథార్థం కావచ్చు, సత్యం కాదు. కవులకు రచయితలకు ఆ సత్యాల నుంచి వచ్చిన మహోన్నతమైన ఆ ఘర్షణ వైరుధ్యమే గద్దరన్నట్లు పెట్టింది. మీరు మనం అంబేద్కర్ ఇష్టం కొనుక్కో అనిపిస్తాడట, కాడు. బుద్ధిస్టు అనిపిస్తాడు, బుద్ధిస్టు కాడు. మొత్తం పూర్తి దండకారణ్యం మావోయిస్ట్ పార్టీ కాదు, కానీ అవును కూడా. ఆగురా బాబు నువ్వు నువ్వు మాట్లాడకు నేను చాలా గద్దర టైం అయిపోతుంది, మాట్లాడితే ఎక్కువ వేస్తా. దండకారణ్యం ఏది కాదో నీ కాంట్రడిక్షన్ రచయితలు కవర్. మనం పార్టీలు ఒక గద్దరన్న కనుక కష్టాలు కనుక మనకు పార్టీలు పట్టాలనుకుంటే కూడా కష్టం. పార్టీల పట్ల వ్యతిరేక పోయాము చేస్తామా, మనకు పార్టీలు లేకపోతే చేయం కూడా. ఎందుకంటే మనం ఏంది పాట పాడుకుంటే పెట్టాం. మనకు 10 మంది జమేయాలి, కూడబెట్టాలి, ఇంత అన్నం పెట్టాలి. ఎవడు బిచ్చగాల కంటే నెల మన గోలే మనకు. వాస్తవం చెప్తున్నా. అట్లా చేసిన వేరే వాస్తవం. బిచ్చగాలంటే తక్కువనే కదా. అంటే సంచారం బిక్కులు అంటే బౌద్ధులు అని, బిచ్చగాలంటే మరి మళ్ళీ మా కులాన్ని విమర్శించగలం. మనం బౌద్ధ సంస్కృతి మనకేముండదు. ఏవి లేనప్పుడు ఆ ఎదిగిన వర్ణాల నుంచి వచ్చి తాము తమ సమాజంలో చాలా బలమైన వాళ్ళం నీ అమ్మ, కానీ ఇదంతా వద్దురా అనుకొని మాదిగడ్డప్పును గోడకేసుకున్న బి నరసింహరావు లాంటి వాళ్ళని కూడా మనం గుర్తించాలా. ఆర్ట్ లవర్స్ జమిడికి చుట్టూ పెడితే దొర ఆ ఎసురు కొట్టిండు, లమ్మిడి కొడుకు బిడ్డది మాట. అది ఒక ప్రభావం అనేది ఎక్కడో వెట్టిలో ఉండి పాట పాడుతూ ఉనుకని మేము ఒక పాట పాడుతుంటే ఇట్లా చూసి మనము ఒక్కసారి 10 మంది 1,00,000 మందిని కూర్చోబెట్టి మనతో పాడించే వేదికలను సై ఆ తొలినాలలో వాళ్ళను మనం గుర్తించడం, వాళ్ళ పట్ల వినమ్రంగా ఉండటం, వాళ్ళ స్ఫూర్తి అది మనకు తక్కువనే కాదు. ఛందస్సు తెలియదు, మనకు త్రిశతి తెలియదు, యమకాలు తెలియదు, నేను రాసిన పాటలు అన్నీ ఉన్నాయి అంటారు. పెన్నా శివరామకృష్ణ గారు రాసి ఇంత ఛందస్సుని ఇక్కడ వచ్చింది. ఇవన్నీ ఏమి తెలియదు మనకు తెలిసిందల్లా మన జీవితం. ఎవడికి జీవితం బాగుంటుందో వాడు అద్భుతంగా రాయగలడు. మంది అంటే పోతుందంటే అది ఏమి రాసిన మా ఊరిలో కురువల పిల్లాడు అంగిలే నొంటిపై గొంగడే సూకుడు తక్కువ చేస్తే అయిపోతుంది. గద్దరన్న దగ్గర వస్తున్నా. గద్దరన్న ఎట్లా నేర్చుకొని అడ్డ పంచను బుడ్డ కోసిగా పెట్టిండు. ఏముంది వాడు పెట్టిండే మా రాసిన బుడ్డ కోసి కిర్రు జొల్లు కాళ్ళకు తొడిగిండు. ఇంతవరకు మీరు రాస్తారు, నేను రాస్తాను. కంది జొన్న కొయ్యాలల్లా ఎలమందా వాడు క్రికెట్ అజరుద్దీన్ లేకపోతున్నాం మనకు ఒప్పిస్తుంది. దాని సామీప్యంలో ఉన్న అంశాలను కంది జొన్న కొయ్యాలల్లా ఎలమందా కౌసు పిట్టోలే పోతుండు ఎలమందా.
కంది సన్న కొయ్యాలల్ల ఎలమందా పిచ్చు వాడేవాడో నేను ఎమ్మెల్సీ మారిపోతాని. ఎందుకు మారుతారు? నా బలం వేరు. వీడు రాస్తారు కంది సన్న, ఎందుకంటే దీనిలో మజా ఉంది మనకు. పోరాటం సంగతి వేరు. అరే మన ఆనందం ఉంది రా బహిన్లా అన్నా ఆడుకొని జాగ్రత్త. వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొద్దు నింగు ఐదింటిరిపోయిన స్థావర జంగమాత్మక జగత్తులో నీవు ప్రకృతితో జీవితంతో చెమటతో మమేకమైన మనిషిలో వచ్చే మానవత కవితా పరిమళం ఇది. కరిసేటి పామైన కన్న తల్లి అంటాడు, కొట్టేటి దొంగది కడుపాకలంటాడు, చెట్టు గుట్టలు నాకు చుట్టాలు అంటాడు. ఏ చుట్ట చెట్టు గుట్టలు నాకు చుట్టాలు అంటాడు. పుట్టె కందిరీగల కూడా అలమందా. మనం దుర్మార్గులం అయితే బండి నారాయణ స్వామి రచనలో చెప్పే మనస్తత్వం చిన్నప్పుడే తుమ్మిదలకు ఉతుకునీగలకు ముళ్ళు ఊస్తాను అనుకున్నాం అనుకో, ఊసరాల్లో కొడతాను అనుకున్నాము. మనలో ఏదో సహజత్వం ఉంది, జాలి ఉంది. నిరంజన్ అని గుడిపల్లి మా కవి ఒకటి రాసినాడు. మా అమ్మ జొన్న సేను పోయనికపోతే ఆ కంకి ఆ కర్రకు పిట్ట కూడా ఉందని ఆ కంకిని కుయ్యలేదని. అంత జాలి మనకుంది. బౌద్ధం మనకు బౌద్ధుడు మన అయ్యకు తెలుసారా? బౌద్ధుడు తెలియదు అప్పుడు, ఇప్పుడు తెలుసు బుద్ధుడు. కానీ కరిసేటి పామైన కన్న తల్లి అంటాడు అనగా పుట్టె కందిరీగల కూడా ఎలమందా. ఏదైనా ఎక్కువైంది అనుకో, రాళ్లతో కొట్టిండు అంటాం. కాదు, కుట్టె కందిరీగల కూడా ఎలమందా, వాడు అందమే కంటాడు ఎలమందా మందంటాం. అయితే ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు, ఇవి ఎట్లా తెలుసు అంటారు. ఇప్పుడు మైక్ తీసుకపోయి పాడుతూ ఆడ పెడతాం అంటారు. అట్లెట్లా పెడతాం మైక్ కాడ అంటే మనకు గజలు ఇరాన్ ఇప్పుడు అవన్నీ తెలియదు. మన ఊళ్ళో మా తాత మధ్యలో కొడుతుండే, మా నాన్న ఆటాడుతుండే. మైకులు లేవు అప్పుడు. ఏం చేసేది, వానికి ఊరు అంటే అంతగా అవుతుండే. వాడిని ఎక్కువ కూడా అనుకుంటారు. పడిపోయేది. ఏందిరా పోయి అమ్మ గోరటెంకన్నా. వాడేం చేస్తాడు, మా అన్ననే మా దగ్గర వచ్చి మేటేసే కాడు, రాజేసే కాడు, హరిశ్చంద్రుడు శ్రీరామచంద్రుడు వచ్చి మా దగ్గర ఉంగిడు. మనకు ఇప్టా థియేటర్ ఆర్ట్స్ ఈస్థెటిక్ డిపార్ట్మెంట్ జేఎన్యూలా తెలుగు యూనివర్సిటీ దోమప్ప ఇవన్నీ పడుతుంది కదా మనకు. దీంట్లో మజా ఉందిరా మన జీవితంలో. ఆ మజా నుంచే మనం కొంచెం ఇట్లా ఎగరపోతే ఇంకొంత ఎమ్మెల్యే ఆయనకి ఎగురుతలేను, దమ్ము వస్తుంది. అరే మన జీవితం మన ఒరిజినాలిటీ. ఈ ఒరిజినాలిటీ చెప్తూ అయిపోయింది అంటే ఎందుకని గద్దరన్న చెప్తూ ఎక్కరాని కొమ్మలు ఎక్కి నరుకుతాడు. ఎక్కుతాడు ఎవడన్నా. ఎత్తైన గుట్ట వాగుళ్ళ వంపుల రాగాలిస్తే ఓకే. చెరువు గట్టున నుంచి ఎలమందా, సందమామూలే నవ్వుతాడు ఎలమందా. ఇది కృష్ణశాస్త్రి అని చదువుకున్నందుకు మహానుభావునికి చాలా గొప్ప కవి కృష్ణశాస్త్రి గారు. మీరు నమ్మదు. ఎలదేటి చిరుపాట సరే ఏటి కెరటాల బడిపోవు విరికన్నే ఒలిపువ్వలు అంటాడు. తీయని తేనె పూదేన సోనులపైన తూగాడు తొలిరాకు దోనెవోలే, తొలిపొద్దు తెమ్మర తోవలో పయనమై పరివెత్తు కోయిల పాట ఓలే. అద్భుతమైన కవి కృష్ణశాస్త్రి గారు. బ్రాహ్మడై పుట్టి దళితులను శ్రమజీవుల సాహిత్యాన్ని మనకు తెలియదు. కానీ మనకేందంటే ఒక కోణం ఉంటుంది ముందే. చదువుద్దంటే గొర్రెటెంకర రాడు, సందమామ లెక్క అవుతాడు ఉంటూ అప్పుడు మనం తుమ్మనీడా ఉంటాయి ఎలమందా. ఏమైతే తుమ్మనీడా, అమ్మ ఒడిల మురిసిపోతాడు ఎలమందా. ఇది గద్దరన్న. ఇక్కడి నుంచి గద్దరన్న కొట్టాము. జీవితం రాస్తున్నప్పుడు నిన్ను నువ్వు మైమరిచిపోయి రాయే పద్ధతి గద్దరన్న మాకు ఇచ్చినాడు. ఇలా నేను తెల్లాడుతుంది ఇట్లా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి 10 గంటల మీతో ఇట్లే పాడగలను నా జీపాటలో. కాణిసరామైనా కమ్యూనిస్టు అయినా రామ్మోహన్ ఒక మాట ఉంటాడు. యుగోస్లేవి
కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే ఉంటే మరి ప్రజాస్వామ్యం ఎట్లా అంటాడు? కమ్యూనిస్టులు చాలా త్యాగదలు అంటాడు రామ్మోహన్ ఉర్రయ్య. ఆయన అనడం కాదు, మన గ్రామ్స్ అన్నాడు, లూయి అన్నాడు. కమ్యూనిస్టులను అట్లా ప్రజాస్వామికంగా ఉండటం, నియంతృత్వం ఉండొద్దు, తీయాని ఉండొద్దు. కానీ కమ్యూనిస్టులు లేకపోతే మన పాటలో ఈ యొక్క సుజనకాలం అనే చైతన్యం మనకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. వైరుధ్య డైలెక్ట్స్ ఇవి. సంతపాట మిమ్మల్ని నవ్విస్తే సంతపాటలో అంతా మాట్లాడిస్తా, లాస్ట్లో రాజ్యాంశ కోతం పల్లెకని చెప్తాం. ఏమైందని నాస్తాడే కాదు, మార్కెట్ శక్తులు అద్దాల అంగడి మాయ. మీ పాట మార్క్సిజం లేకపోతే మనలా ఇంత ధిక్కారంగా వాడం. మనం ఏం చేస్తుంటే పోయి వినయంగా పోయి మేము, అప్పుడు మనకు భావం ఉండదుగా. జయ జయ జన పాటుతాము, పాట పాడు జనము పాట పాడతాము, పాడుకోకూడదు మిమ్మల్ని. ధిక్కారం ఇచ్చిన ఈ దళిత ఉద్యమాలు, ఈ ఆస్తిత్వ ఉద్యమాలు, ఇవన్నిటికి మూలము ఎక్కడో పుట్టి పిచ్చి మహారాజు. మొన్న మాచర్ల పోయిన ఆ రామకృష్ణ ఇంటికి పోతే అక్కడ మేడం ఉంది, నాకు బాగా పరిచయమైన కవిత్వాభిమాని. వాళ్ళ నాన్న దళితులను మాలమాదిలను కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇళ్ళలో తిని వాళ్ళకి చదువు చెప్పి, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ నాన్నంటే విగ్రహాలు దేవుడు అనిపిస్తారు. త్యాగం చేసేవాడిని కూడా శత్రువు అనుకుంటే ఎట్టరా బాబు నువ్వు? ఉంటే వాళ్ళు మారాల్సినవి ఉన్నాయి, ప్రశ్న అది. కానీ నీ రాజ్యం వస్తే నేను ముఖ్యమంత్రి అయితే తెలుస్తాను నేనేం చేస్తున్నాను. రాజ్య స్వభావం దళితుడా, కమ్యూనిస్టులా, మానవ ప్రబంధి. బుద్ధుడు అందుకంటాడు రాజ్యరహిత సమాజం, కులరహిత సమాజం. కమ్యూనిస్టు రాజ్యం కంటే విప్లవం, సోషలిస్ట్ నుంచి ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల పెరుగుదలకు అనుగుణంగా లేకుంటే పెరిగిన ఉత్పత్తి శక్తులు పాత ఉత్పత్తి సంబంధాలను బద్దలు కొట్టుకొని నూతన ఉత్పత్తి సంబంధాలు సృష్టించే క్రమంలో అర్ధబానిస భూస్వామ్య పెట్టుబడిదారి సోషలిజం నుంచి పరిణామం చెందాలంటే సోషలిస్ట్ రాజ్యం ఉండాలని చెప్పి, ఆ సోషలిస్ట్ ఉండే రాజ్యం క్రూరంగా ఉంటే రాచమల్లు రామచంద్రుడు ఒక మాట అన్నాడు, స్టాలిన్ అంటే ఆయన ఇంత హింస ఉంటే అది విప్లవం అని నాకు ఒప్పుకోనికి బాధ ఉంది రాసినాడు. రష్యాలో ఉండి. కనుక ప్రజలు ఎల్లవేళ ఏది అన్యాయం అయితే, ఏది తప్పైతే, ఏది దుర్మార్గం అయితే దాన్ని ఎలుగెత్తి తిరగబడే స్వభావమే నిజమైన విప్లవం అన్నాడు రాచమల్లి రామచంద్రుడి. కనుక అదే విప్లవం, అదే గద్దరన్న, అంతకంటే లేదు. అలాంటి గద్దరన్నకు నివాళులర్పిస్తూ అన్న పాట, వంగి నాట్లు వేసేటప్పుడు, వరం మీద నడిచేటప్పుడు, వంగి నాట్లు వేసేటప్పుడు, వరం మీద నడిచేటప్పుడు, వంగి నాట్లు వేసేటప్పుడు. బాగుంది, పాపదు ఇంకా ఇది స్టైలు. వరం మీద నడిచే గదరన స్టైలు. అప్పుడే ఓడు మనలేక గుడ్డేట్లా. వంగి నాట్లు వేసేటప్పుడు మా మనసులల్లా కలుకుమంటారో, మా బిడ్డలార మనసు మనసులల్లా కలుకుమంటారో, మా బిడ్డలారా. ఏమది ఊహిస్తారు ఎవరన్నా? చిన్న పదాలను మనస్సు ఎంత, మా ఎమలకి తెలుసు ఆ బాధ. మనుషులు ఎట్టుంటారో తెలుసు. ఉన్న అన్నం మనకెట్టి ఒక కామ్రేడ్ జైల్లో ఉంటే స్వీట్లు ఇచ్చి ఫలాలు ఇచ్చిపోతే, ఒక పేరు చెప్పను, ఆ కులం చెప్పను, దళితులు పోయినాక ఆ రోజు స్వీట్లు వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి కప్పుకున్న దుప్పటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ కామ్రేడ్ బయటకు వచ్చాక నేను అడిగిన, ఏంది ఎట్టుంటారంటే, అన్న ఆయన ఏందన్న అంత పెద్ద లీడరు, సున్నితంగా ఉన్నాడు, కానీ దుప్పటి నాకు ఇచ్చి ఆకలిగా ఉన్న పిల్లల్ని తిండిచ్చి తాను కింద పడుకున్నాడన్న, వాళ్ళని కులవించినట్లని చెప్పినాడు. కనుక మీరు మనకు గద్దరన్న నివాలి, గద్దరన్న కూడా ఆ రాష్ట్రం తెలుసు. బాలగోపాల్ కులం అంటగట్టి, శంకరన్ సార్ కులం అంటగట్టి, రాజ్యాధికారం దాని అమ్మ రాజ్యం వస్తే ఎవడనట్లయితారు రా బాబు, నేనైనట్లయితా. రాజ్యం కాదు, సమాజాలు రావాలి. బుద్ధవి, వైశాలి, లిచ్చవి, కనరా మహోన్నతమైన మానవ సమాజాలు రావాలి, లోకాలు రావాలి. అది కమ్యూనిస్టులు ఒప్పుకోరు బాబు, వాళ్లకు రాజ్యం కావాలి ఒమ్మో. కానీ అలాంటి సమాజాలే మన స్వప్నం, అదే బౌద్ధం, అదే గొప్ప విషయం. అట్లని అవన్నీ రావాలి కానీ జోలు చెప్పొద్దు. జయరాజు రాసినట్టు వాళ్ళ పేరు లేదు, వాళ్ళకు ఊరు లేదు, కానీ కంకి అడగరు, భూమి అడగరు, ఎవరో బిడ్డలు అన్నప్పుడు ఇది చాలా గొప్ప పాట. జయరాజు నాకు నచ్చిన పాట అదే. నాకు మిగతా ఓకే, మేము రాస్తాం, ఏం రాస్తాం,
కానీ అది ఉద్యమంలో పనిచేయకుండా రాలేము. నేను ఉద్యమంలో పనిచేయలేక నేను రాలేను, నా కొల్లగాలేదు. నేను ఉద్యమాన్ని శిలా సిద్ధాంతాలకు ఇచ్చాను గిరిమ రాస్తాను కనుక అలా గద్దరన్న గొప్ప ప్రేమ కూడా. అప్పుడే అంటాడు, తిడతాడు, ఏమైందిరా వాడు ఏమైందిరా అంటాడు, కానీ దగ్గర వేసుకుంటాడు. సోమన్న కూడా తెలుసు నా పిల్లలను నన్ను. ఒకసారి అన్నానికి వస్తున్నాడు, చిన్న ఇల్లు, ఏమో ఏం చేయాలనో బాధ చెప్పాలి. ఎప్పుడెప్పుడు యాదన దొరుకుని వచ్చాడు. అన్నం ఉండే మా ఇంట్లో మా పిల్లలు అంటే ఇవి అతిశయోక్తి చెప్తారని నా పిల్లలు గిట్ట బౌద్ధ పద్ధతి నాన్ వెజ్ తిన్నారు మా ఆయన వల్ల, ఏం వండరు కూడా. గద్దరన్న వస్తున్నా మటన్ వండాం మేము, నేను తింటా బయట ఫుల్ వేస్తాను. ఏమో చేసిన ఎవరు అన్నాడు. గద్దరన్న కూర్చోబెట్టి నేను బయటకు వచ్చిన, గద్దరన్న కూర్చోబెట్టి నేను బయటకు వచ్చినా, నా పని చేసుకొని వచ్చిన. దగ్గర అంటాడు, నేనే దూరం, దగ్గర ఇట్లా అంటాడు, దగ్గర రారని ఉంటాడు. నేను దూరం చాలా వినయంగా సరే తిన్నాక నాన్న తినబెట్టినాక చూస్తే అరే జోకురా సత్యం ఇది. అయితే అన్నాక తర్వాత తీసి 30,000 రూపాయలు, అన్న నాకు డబ్బులు అన్నా, నేను గ్రూప్ 1 ఆఫీసర్ అన్నా, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు బాధ లేదనంటే, కాదురా నీవు ఇంత రాచకునివి, ఇల్లు కొనలేదు, పిల్లలకి ఇల్లు కొంటావు అంటే నీ దాంట్లో నీ మంచితనం మంచి పని నేను మొదలు చూసినా అని చెప్పినాడు. అంత బాధ్యతగా ఉంటాడు గద్దరన్న, అది ఎవరికి తెలియదు. అలాంటి గద్దరన్నకు ఎప్పుడైనా సభల్లో గద్దరన్న పాడాలని నేను ఓడిపోతుంది తెలుసా. మన అమలాపురంలో జరిగింది, పెద్ద ఆయన 75 ఏళ్ళు ఉన్నాయి, అన్న పాడాలంటున్నాడు. నేను ఇంక వాడను ఎందుకన్నా అంటే, అన్న వాడినాక నేను వాడంటే, అన్న నేను పాడలేక కాదు, కానీ ఒక మహా ప్రజాయితో నాకు పాడిన తర్వాత మళ్ళీ తగుదనమ్మా నన్ను చూడమని నేను వాడి అన్నను నేను తగ్గాను ఇట్లా చెప్పిన. ఇట్లా దగ్గర పాట అట్లా అనుకోతున్నాను. హనుమంతరెడ్డి అని బూత్పూర్లో మిట్టి పెట్టుకున్నాడు, ఎగురుతున్నాడు. నేను మైకులు ఘోరం, సభ ఘోరం, మొత్తం పాడైంది. ఇక ఏం చేయాలని ఒకటి దోస్తు దొరకపోయింది, యశ్పాల్ అంటే దొరకపోయి నన్ను వీరం చేసుకుని వచ్చిండు. ఏయిరా మన ఆనందం, మైకు లేదు గీకు లేదు, ఇక ఏసు ఎగురుతుంటే నేను మధ్య సెట్ల ఈడు 30 ఏళ్ళ నుంచి ఇట్లే కొట్టి నన్ను వాడికి ఇంత ఉండే పిల్లగాని పట్టుకొచ్చామని వినయంగా చాలా. వాడు మా ఊరు వాడు, వాడిని ఇట్లనే పట్టుకొస్తే వాడు ఈ వీడిని కొట్టుకానికి నేను బకాయి అయినా ఇప్పుడు అట్లే కూడా చచ్చిపోతాను. ప్రోగ్రామ్ ఇట్టు గద్దరన్న దార అంటాడు, గద్దరన్న పొట్టిగా నేను ఎత్తు దార ఇక్కడ బలపడుతున్నాడు అంటాడు, నేను దూరం దూరం. అది మా గద్దరన్న. ఇదంతా ఎందుకు చెప్తున్నా, సరదా కోసం కాదు, మన బలహీనతలను మన ఆవేశాలను ఎన్నడూ ఒక్కనాడు వ్యక్తిగతంగా ఎవరి పట్ల కక్ష లేనివాడు. తర్వాత విప్లవాలన్నీ ఒకటి కావాలనుకునేవాడు. చివరి దశలో నాతో చెప్పినాడు, నా చివరి ప్రయాణం దండకారణ్యం నా కళ్ళల్లో మెదులుతుందిరా అని చెప్పినాడు. గుర్తుపెట్టుకోండి. మనం చేయకపోవచ్చు కానీ గద్దరంటే జోకారా, కోట్లాది మందిని ప్రజాయుద్ధం మళ్ళీ పాల్ రాబ్సన్, ప్రెస్ చాప్మన్ కాదు, వాళ్ళు ఏం రాసిన 4-5 పాటలు ఉన్నాయి. పాల్ రాబ్సన్, బాబ్ మాలే, సండ్ అప్, గెట్ అప్, కొన్ని పాటలు. గద్దరంట కాదు, యుద్ధ గీతాలు. పాల్ రాబ్సన్, బాబ్ డిలాన్, బాబ్ మాల్రే, బెల్లీ జోయల్ అంటారు. బాబ్ డిలాన్ పోయేట్టు ఒక ఎక్కువ యాక్చువల్గా పాడినది మాలాక రాస్తాడు, కానీ గద్దరంట్ల కాదు. కలయం పెట్టిందిరో కలరు టీవీ దయ్యం బట్టి, మోడర్న్ కూడా అదే కాదు. వాడు తప్పు వాడు కానీ ఏనే గుండ్లా కింద సౌకారి గుడ్డముల జరువు జల్లాపోతే ఎర్రతేలు పోట్లు మంటాలే తిల్లచ్చు. ఏనే గుండ్లను సౌకారి గుడ్డాన్ని కవిత్వం చేయొచ్చని తెలుగు సాహిత్యం చెప్పిన మొట్టమొదటి మహాకవైన అది గద్దరన్న. తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమీ లేక సింధులేసుకుంటా అల్లి బిల్లిగా పెరిగి అలసంద తీగ. కృష్ణశాస్త్రం చదువుకోలే మాలేక, కానీ అద్భుతంగా కవిత్వం. అందుకే జీవితంలోని శ్రామిక వర్గ స్వభావం అన్నిటికంటే కవి ఏది కాకూడదు, సత్యం వైపు ఉండాలా, మానవత్వం వైపు ఉండాలా, ఓటమి గాయాలు కావాలా. ఆ నిండైన గాయాల శతగాత్రమైన దేహంలో చీకటిలో ఉన్నవాడు మాత్రమే అఖండ దీపాన్ని, చీకటిలో ఉన్నవాడు మాత్రమే రాసుకోండి అఖండ దీపాన్ని చూస్తాడంటాడు అజంతా. అట్లా అనేక చీకట్లను అనేక గాయాలను వచ్చిన గద్దరన్న మనకు గురువు, మనకు ఇతడు, మా అన్న, నా బిడ్డలకు పెదనాన్న. గద్దరన్న ఫిజికల్గా లేడంతే, కానీ ఇక్కడ జరుగుతున్న సభలో గద్దరన్న తత్వం 100% కనబడుతుంది ఇక్కడ. తర్వాత నేను ఎందుకు తొందరగా మాట్లాడుతాను అంటే, నేను బయటికి పోయే పని ఉన్నది. అసలు ఈ పని కూడా, ఇది కూడా పాట రికార్డ్ చేయడానికి పోవాలి, వేరే పని కాదు. నాకు చెన్నై లేదు, పాలు లేదు, ఏడికి పోయేది లేదు.
అన్న పని మీదనే ఉన్నాం, గద్దరన్న పని మీదనే. వరంగల్లో సభ పెడతాను, ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లకు అందరూ వచ్చిండ్రు, వాళ్ళతో మాట్లాడి పంపించాలి. అందుకే నేను ఈయనే ఉంటాను. అది వాళ్ళని కూడా ఇడికి రమ్మన్న, బయటనే మాట్లాడతా. కాకపోతే వాళ్ళంతా పోలగట్టి మాట్లాడుతాను, ఎవ్వరు అన్యత భావించొద్దన్న. నాకు అయ్యా సరే ఓకే డాడీ బాబు, నేను పోను, వాళ్ళని ఇక్కడికే పిలిచి ఇక్కడనే ఉంటా. పోను మీరు ఉంటారు కాబట్టి మీతోనే ఫ్రంట్ రోల్నే కూర్చుంటా, అది కూడా క్యాన్సిల్ చేస్తా. సరే, నేను ఇందాక అన్న అద్భుతంగా పాడిండు చెప్పిండు కాబట్టి నేను పాటలు పాడటం కంటే గద్దరన్నకు నాకు ఉన్న అనుబంధాన్ని, గద్దరన్న నా జీవితంలో ఎలాంటి పాత్ర వహించిన విషయాన్ని మాత్రమే చెప్తాను. నేను తర్వాత సభలలో గద్దరన్న పాటలను కూడా పాడతా, అన్న మీద రాసిన పాటలు పాడుకుందాం. గద్దరన్న నాకు ఫస్ట్లో మా ఇంట్లో ఎక్కడో మా నాన్న ఇంట్లో ఎనగర్రకు వాసానికి టేప్ రికార్డర్ కట్టి దాంట్లో ఒక క్యాసెట్ వేసేది. ఆయన ఆ క్యాసెట్ను ఏ సైడు బి సైడు రెండే పాటలు వేసుకొచ్చిండు. ఒకటేమో సంజీవన్న పాట అనుకుంటా, యాడానున్నారో అన్నలు ఎక్కాడున్నారో, నింగి నేల తొంగి చూసే సుక్కల్లున్నారో, ఈ పాట వచ్చేది దాంట్లో. దీని తర్వాత ఇందాక ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో నేస్తమారావా, ఈ పాటలు నన్ను బాగా ఆలోచింపజేసినాయి. ఈ పాట మా నాన్న ఏం చేసిందంటే చిన్నగా సౌండ్ పెట్టి బయటలోకి వినవడకుండా ఇంట్లో వరకే పెట్టుకొని వినేది. ఇక మేము మిగతా పాటలు భక్తి పాటలు అన్నీ పెద్దగా పెట్టేది, ఇది ఎందుకు చిన్నగా పెడతాను అనేది. ఈ పాటలు వింటే అరెస్ట్ చేస్తారా, పట్టుకపోతారు పోలీసులు, ఎవడెక్కడ కంప్లైంట్ చేస్తారో తెలియదు, అందుకే దీన్ని చిన్నగా వినాలి మనం అన్నాడు. ఎందుకు నాన్న అట్లా ఎందుకు పట్టుకపోతారు అని అడిగిన. అప్పుడు గద్దరన్న గురించి చెప్పిండు. గద్దరన్న ఎవరు, ఆయన నేపథ్యం ఏంది, ఆయన పాట పాడితే ఎందుకు పాడతాడు, దేని గురించి పాడతాడు అనే విధానం చెప్పినప్పుడు ఆ టేప్ రికార్డర్లో మా ఇంట్లో ఎనగర్రకు ఆనుకొని ఉన్న వాసంకు కట్టబడినటువంటి స్పీకర్ నుంచి పాడుతున్న గద్దరన్నను చూడనన్న కోరిక అప్పుడు నాకు మొట్టమొదటిసారి 10 ఏళ్ళప్పుడు కలిగింది. కానీ గద్దరన్నను చేరుకున్నాడు అత్యంత కష్టసాధ్యమైన పని అని చెప్పింది మాయ. ఒకవేళ మనం కలిసే ప్రయత్నం చేస్తే ఆ దారిలో చచ్చిపోవచ్చు కూడా, ఆయన దగ్గర పోవాలనే దారిలో ఎమ్మటి పోతాయని చెప్పింది. అట్లా ఇంట్రెస్ట్ అనిపించిన గద్దరన్న కలిసే అవకాశం వచ్చింది. ఒకసారి కలిసేది కాదు కానీ చూసే అవకాశం వచ్చింది. ఎక్కడంటే ఇప్పుడు ఈ ఆర్టీవీ ఎట్లయితే ప్రైమ్ టైంలోకి వచ్చిందో, అప్పుడు TV9 కూడా ఇదే రవిప్రకాష్ అన్న TV9 పెట్టిండు. అప్పుడే బాగా జనంలోకి వస్తున్న టైంలో వరంగల్లో ఒక సభ పెట్టిరు మనోళ్ళు. అప్పుడు వరవర్రావు గారు గద్దరన్న మాట పాట, వరవర్రావు గారిది మాట ఉంటుంది. ఆ సభకు చర్చలకు ముందో చర్చల తర్వాత నాకు సరి గుర్తులేదు, ఎనమామల మార్కెట్ యార్డ్లో పెట్టిరు. గద్దరన్నను అన్ని లక్షల మందిలో పోలీసులు విపరీతంగా నిర్బంధించారు. ఎంత నిర్బంధించిండ్రు అంటే అప్పుడు ఇలాంటి కెమెరాలు భుజాల మీద పెట్టుకొని వీధి మలుపుల దగ్గర, కూడళ్ళ దగ్గర ఎవరెవరు సభలకు పోతారు, ఏ ఊరు నుంచి ఎన్ని ట్రాక్టర్లు బయలుదేరినాయి, ఏ ఊరు నుంచి ఎన్ని లారీలు పోతున్నాయి, ఎన్ని బస్సులలో ఎక్కిరు, ఎట్లా పోతారు, జీబులు ఎన్ని పోతున్నాయి, ఇవన్నీ కౌంట్ చేసుకుంటా ప్రతి ఊరి చివర, ప్రతి ఊరి చౌరస్తల, మూల మలుపుల కాడ, ఊరు కలుసుకునే తొవ్వల కాడ, అందరు కలుసుకునే కాడ ఆగి పోలీసులు భయపట్టించిన వాహనాలను ఆపిన ఆ సభకు వచ్చింది కేవలం గద్దరన్న పాట చూడటానికే కొన్ని లక్షల జనం తరలిచ్చారు. కేవలం గద్దరన్న కోసమే. దాంట్లో నేను ఒకరిని దూరంగా నిలబడి ఫస్ట్ టైం గద్దరన్నను చూసిన. ఆయన అక్కడి నుంచి ఒక వ్యాఖ్యానం ఏం చేసిండంటే, మా వాళ్ళు వస్తూ ఉంటే పోలీసులు ఆపుతారట, ఒకవేళ ఈ సభకు వచ్చిన వాళ్ళను కనుక ఎక్కడన్నా మీరు ఎవరినన్నా ఇబ్బందులకు గురి చేస్తే చర్చల్లేవు గిరిచెల్లేవు ఇట్లనే చూపెడతారు చెయ్యి. ఆ వీడియో దొరుకుతుంది. చర్చల్లేవు గిరిచెల్లేవు, దిగుడే యుద్ధానికి మా వాళ్ళు ఎట్లా చిరో అట్లా గీత పడకుండా ఇంటికి పోవాలి. ఒక్క వాహనాన్ని ఎవడు అడ్డుకోవద్దు, ఒక్క నా అన్న చెల్లెని కూడా ఎవడు అడ్డుకోవద్దు, మా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు, జాగ్రత్త, ఖబర్దార్ అని ప్రభుత్వానికి సవాల్ ఇసిరిండు గద్దరన్న. ఆ సవాల్ ఇసిరినప్పుడు చూడాలి, భూమి పొరల మీద ఉన్న దుమ్ము ఆకాశాన్ని మొత్తం కమ్మింది గద్దరన్న మాట్లాడుతూ ఉంటే. ఇంత శక్తి ఆ గద్దరన్న అంటే ఈ మనిషిని ఎప్పుడు కలుస్తా అనుకున్నా. ఒక్కసారి నాకు గద్దరన్న ఇట్లా ముట్టుకోవాలనుకున్నా, ఒక్కసారి నాకు ఇట్లా టచ్ చేయాలి గద్దరన్నను, ఆయన ఆరా నాకు కనెక్ట్ కావాలని కోరుకున్నాను నేను. అది తెలంగాణ ఉద్యమ రూపం దాలుస్తున్నప్పుడు జయరాజన్న కొత్తగూడెంలో ఒక పుస్తకం వేసిండు. ఆ పుస్తకానికి జయరాజన్నకు గద్దరన్న రాసిన ముందు మాట నాకు ఇప్పటికి గుర్తున్నది. బ్లాక్ పోయెట్ సింగర్ అని ఉంటుంది. అక్కడ నేను గద్దరన్న నన్ను అంతటిపుల నాగరాజన్న తీసుకొచ్చిన అక్కడికి మొట్టమొదటిసారి గద్దరన్నను తాకిన నేను అక్కడ. మొట్టమొదటిసారి గద్దరన్నను తాకినప్పుడు ఇంకా ఈ జీవితానికి చాలా ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, గద్దరన్న ముట్టుకోగలిగిన అనుకున్నా. కానీ గద్దరన్న దగ్గర నిలబెట్టి నన్ను గోరేటెంకన్నా ఒక పాట పాడించిండు. వీడు ఈ తరంలో వస్తున్న వాళ్ళల్లో సొంత ముద్ర కలిగిన కవి, నాకు నచ్చిన కవి గద్దరన్న. వీని పాటను వినాలని నిలబెట్టి నన్ను ఒక ఆదిలాబాద్ పాట పాడించినాక నేను అప్పుడు డాడీ మీద నేను రాసిన పాట వినిపించిన.
గద్దరన్న అన్నప్పుడు ఫస్ట్ టైం కౌగిలించుకున్నాడు. ఇంకా ఈ జీవితాన్ని నాకు చాలు అనిపించింది. అందరికీ కృతజ్ఞత చెప్పిన అక్కడ. డాడీకి అక్కడనే కాలువ నమస్కరించిన, గద్దరన్న పెట్టిన. అక్కడ పరుచూరి గోపాలకృష్ణ గారు ఉన్నారు, ఇతను మన ఆర్ నారాయణమూర్తి సార్ ఉన్నాడు, కవులు అందరు ఉన్నారు. నాకు చాలు అనిపించింది అక్కడ. కానీ దాని తర్వాత అదే గద్దరన్నని ఎంత ఉన్నతంగా చూసుకుంటూ వచ్చినామో, గద్దరన్న అక్కడి నుంచి విడివడి బయటికి వచ్చి సొంతంగా జీవితం గడుపుతున్నప్పుడు గద్దరన్న ఒక నిర్ణయం చేసిండు. ఈ నిర్ణయాలు గద్దరన్న నేను చూసుకుంటూ వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలలో ఒక మాట అడగాలనిపించింది నాకు. అది ఎప్పుడు అడుగుదాం అనుకున్నా, నేను అడగలేకపోయినా. ఒకసారి మా ఇంటికి వచ్చిండు. ఏ సందర్భంలో మా ఇంటికి వచ్చిండు అంటే, నాకు ఒకరోజు ఫోన్ చేసిండు. ఎక్కడుంటున్నావు రా అని ఫోన్ చేసిండు. గద్దరన్న అన్నట్టయినా అడుగు పెడితే కూడా అక్కడ ఎంత మంచి జరుగుతుందో చూడండి. నేను వెంకటగిరి అనే ఏరియాలో ఒక చిన్న ఏరియాలో కిరాయికి ఉంటున్నా అన్న అని చెప్పిన. నీకు పిల్లలు ఎంతమంది రా అన్నాడు. 2 అన్న. బిడ్డ నా కొడుకు అన్నాడు. ఒక బిడ్డ ఇప్పుడు కొడుకు పుట్టిండు అన్న అని చెప్పిన. నా భార్య డెలివరీకి పోయిందన్న అని చెప్పిన. డెలివరీ అయ్యి వచ్చినాక చెప్పురా, వానికి నేనే పేరు పెట్టుకుంటే నేను వస్తా అన్నాడు. డెలివరీ అయినాక గద్దరన్నకు ఫోన్ చేసి చెప్పిన, మా ఇంటికి వస్తాడు చూడండి. గద్దరన్న ఏం తింటాడు ఫస్ట్ మా ఇంట్లో చర్చ. గద్దరన్న ఏం తింటాడు, మనం మర్చిపోలేని భోజనం పెట్టాలి మన ఇంటికి వచ్చినప్పుడు, మనం జీవితాంతం గుర్తుంచుకునే విషయం ఇది, అన్నం మన ఇంటికి వచ్చిన మన అదృష్టం అని చెప్పి అడిగితే, గద్దరన్న సన్నిహితులను ఎవరిని కనుక్కున్నా గద్దరన్న తిండి విషయంలో కూడా ఎంత క్లారిటీగా ఉండదో, పోరాటంలో ఎంత క్లారిటీగా ఉన్నాడో, యుద్ధంలో ఎంత నీతిగా ఉన్నాడో, ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా తుపాయి పట్టుకుని ఎంత నిజాయితీగా పోరాడిండో, ఆయన అలవాట్లు కానీ పద్ధతులు కానీ అన్నీ కూడా అంతే క్లారిటీగా ఉండేది. ఎవరు చెప్పినా మటన్ తింటాడు, చేపల పులుసు తింటాడు అని చెప్పింది. మటను చేపల పులుసు 2 అండిచ్చిన. గద్దరన్న మా ఇంటికి వస్తాడు. ఆయన ఎంబడి బ్లాక్ స్కార్పియో ఉంటుంది. అప్పుడు స్కార్పియోలో వస్తాడు. నేను ఉండే ఇల్లు చాలా చిన్నగది, చిన్న ఏరియా. అందులోకి అన్న వస్తే కార్ రాదు. నేను బండి కొనుక్కుంటే బండి మా ఇంటి దగ్గర పార్క్ చేస్తేనే, ఓసారి జాగలేకపోతే పక్కల ఇంటి దగ్గర పెడితే వాళ్ళు నన్ను ఎంటవాడి వచ్చి లేపి తీసుకుపోయి నా బండి వేరే ఎక్కడ పెట్టించేది. నీ జాగిరా ఇక్కడ ఎందుకు పెడతావు నువ్వు బండి అని. అట్లాంటి ఏరియాకు గద్దరన్న నా ఇంటికి నా కొడుకుని ఎత్తుకోవడానికి, నా కొడుకు పేరు పెట్టడానికి వచ్చిండు. వచ్చినప్పుడు మా సాటి మనుషులు బాధపడతాం, మేము తట్టుకోలేం, కుటుంబాన్ని కూడా మర్చిపోతాం. నువ్వు వానికి శక్తిగా నిలబడాల బిడ్డ, వాని తల మీద గొడుగులు ఎక్కువ ఉండాలని చెప్పి మా ఓనర్ని పిలిచిండు. ఓనర్ని పిలిచి, మా వాడు బాగా నిజాయితీపరుడు, వాడు ఉద్యమకారుడు, ఉద్యమం చేస్తాడు, మీ ఇంట్లో కిరాయికున్నాడు, నీకు ఏమైనా మా ఓడు పైసలు కట్టినప్పుడు నాకు చెప్పు, నేను ఎవరిని అడిగి కడతా కానీ వాడిని ఇబ్బంది పెట్టద్దు మీరు అని చెప్పిండు. మా ఓనర్ వచ్చి దండం పెట్టి చెప్పిండు, సార్ మేము జీవితంలో ఇప్పుడు సురేందర్ మా దగ్గర 2 ఏళ్ళ నుంచి నన్ను ఇప్పటివరకు అడగలేదు మేము రెంట్, ఇక ముందు అడగమన్నాడు. నిజంగానే వాళ్ళని రెంట్ అడగలే. నేను సొంతిల్లు కట్టుకుని వచ్చిన తర్వాత పిన్ని వాళ్ళని నన్ను రెంట్ అడగలే. అది గద్దరన్న రావడం వల్ల జరిగిన ఒక మంచి. రెండో మంచి, గద్దరన్న పోతూ ఏం చేసినంటే, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేసరికి మా కాలనీ మొత్తం జనాలతో నిండిపోయింది. అందరు గద్దర్ సార్ అనుకుంటూ వచ్చి ఫోటోలు దిగుడు. అప్పుడు సెల్ఫీలు లేవు, కెమెరాలు పట్టుకొని దిగిరు, ఫోటోలు ఇళ్ళకి వెళ్ళి కెమెరాలు తెచ్చుకొని దిగిరు. దిగి పోతున్నప్పుడు గద్దరన్న వచ్చిండు, వెళ్ళిపోయిండు. నేను అదే వారం కారు కొనుక్కున్నా. బండి పెట్టడానికి జాగలేదు. కారు కొనుక్కొని రోడ్డు మీద పెడతా అంటే మా కాలనీ ప్రెసిడెంట్ చూసి నన్ను పిలిచి అన్నాడు కదా, మా ఇంటి దగ్గర నీ కారు పెట్టుకోవా అన్నాడు. మా ఇంటి దగ్గర నీ కారు పెట్టుకో సురేందర్ అన్నాడు. నేను గింత మార్పు ఏందబ్బా, ఈ కారణం ఏంది అంటే, నేను ఒకరోజు కారు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నా, రెండో రోజు వేరే కడ పెట్టుకుందాం వద్దా, వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ బంధువులు వచ్చి పార్క్ చేసి పెట్టుకోవాలన్నా వద్దా అని కారు పట్టుకొని తిరుగుతాను. మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ, అన్న మా ఇంటి దగ్గర పెట్టుకో, అన్న మా ఇంటి దగ్గర పెట్టుకో సురేందర్ అన్న, మా ఇంటి దగ్గర ఎక్కడ నేను కారు పెట్టినా ఆ కాలనీలో నేను ఉన్నంత కాలం ఒక్కరు కూడా నాకు ఎదురు చెప్పలేదు, మాట్లాడలేదు. ఏ కష్టం వచ్చినా నా దగ్గర చెప్పేది. నేను ఇక్కడ నాతో కాని పనులు గద్దరన్నతో చెప్పి మా కాలనీకి చేయించిన. గద్దరన్న రావడం వల్ల కాలనీలో నా స్థాయి అట్లా పెరిగిపోయింది. నేను ఇప్పుడు అయినా వాళ్ళు గద్దరన్న వచ్చినట్టే భావిస్తాడు. గద్దరన్న నాకు నా జీవితంలో 2 అద్భుతమైన మంచి చేసిపోయాడు. ఇది నాకు గద్దరన్నకు నాకు ఉన్న అనుబంధం. గద్దరన్న కోసం ఇంకా చాలా చెప్పేది ఉంది, కానీ నేను చివరికి ఒక మాట చెప్తా. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. కొన్ని వాటర్ పెట్టా, అందరికీ తెలియాలి ఇది. గద్దరన్న బుల్లెట్తోనే రాజ్యం వస్తున్నాడు. బ్యాలెట్ గురించి మాట్లాడిండు. ఎందుకు మాట్లాడుతాడు గద్దరన్న? ఈయనేంది మధ్యలో కొత్త ఓట్ల గురించి మాట్లాడుతాడు? ఇది అందరి ప్రశ్న. గద్దరన్న ఇంటికి పోయినప్పుడు నాకు ఎప్పుడైనా, నేను పాటల గురించి అడగపోయేది కానీ రాజకీయపరమైన విషయాలలో అవగాహన కోసం అన్న కొన్ని విషయాలు అడిగేది. దాంట్లో ఒక విషయం అడిగిన, నిజంగా అన్న మీరంటే ప్రజల లోపల మీ మీద ఉన్నంత ప్రేమ, మీ మీద ఉన్నంత ఇష్టం, మీకున్నంత శక్తి ప్రజల లోపల మాకు ఎవరికి లేదు అన్న. కానీ ఒక్క చర్చ వింటున్నాం, ఈ చర్చ క్లారిటీ వస్తలేదు, మీరే నాకు క్లారిటీ చెప్పాలి అన్న. ఇది ఏ సందర్భంలో? నేను నా తెలంగాణ పాటల పుస్తకాన్ని 62 పాటలు రాసిన తెలంగాణ ఉద్యమంలో నేను ఆ పాటలన్నీ పుస్తకం వేసి తీసుకుపోయి ముందు మాట రాయమని గోరెడ్డి డాడీకి ఒక కాపీ ఇచ్చిన, గద్దరన్నకు ఒక కాపీ. నేనున్ను శరత్ చమార్ అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శరత్ చమార్ నేను ఇద్దరం పోయినప్పుడు అన్న దగ్గర కూర్చొని పుస్తకం ఇచ్చి అడిగిన, ఓటు ఎందుకు అడుగుతున్నావు అన్న అని అడిగిన.
నువ్వు 30 సంవత్సరాలు గద్దరన్న ఓటద్దన్నవాడు ఎందుకు అడుగుతానని అందరు నిన్ను విమర్శించే స్థితికి వచ్చిరన్న. చాటుగా ఇది జరుగుతుంది, దీని మీద నాకు ఒక వివరణ కావాలి అన్న. మంచి ప్రశ్న అడిగినవరా చిట్టాలోడా, నేను తప్పకుండా నీకు చెప్తా అని ఒక అద్భుతమైన మాట చెప్పింది నాకు. 30 సంవత్సరాల క్రితం విపరీతమైన అణిచివేతను, అంటరానితనాన్ని చూసి నేను అడవిలోకి పోయినా, రాజ్యాధికారం సంపాదించాలనే కసితోని పోయినా నేను. కానీ నాకు అర్థమైన విషయం ఏంది అంటే, అడవిలో రాళ్ళు రప్పలు చైతన్యంతో కూడిన మేము, చెట్లు, తుపాకులు తప్ప శక్తి అక్కడ లేదు. అది ప్రజల లోపలనే ఓటు రూపంలో ఉన్నది. ప్రజలను ఓటు రూపంలో చైతన్యపరిచి మనం ప్రజలకు ప్రతినిధులుగా చట్టసభలకు పోయినప్పుడే మన జాతులను మార్చగలుగుతాం అనే విషయం నాకు అర్థమయ్యి నేను ఓటు అడగండి అని చెప్తున్నా మిమ్మల్ని. మీరు రాజకీయ నాయకులుగా ఎదగండి అని చెప్తున్నా. నీకు అవకాశం ఉంటే నువ్వు మీ ఊరిలో వార్డ్ మెంబర్గానైనా నువ్వు ఈ రాజ్యంలో అధికారం సంపాదిస్తేనే నువ్వు నీ వాళ్ళకి న్యాయం చేయగలుగుతారా? రాజకీయాన్ని మించిన శక్తి లేదు. మీరు రాజకీయ నాయకులుగా అందరూ ఎదగాలి, ఎదుగుతున్న వాళ్ళు స్థిరపడాలి, స్థిరపడ్డ వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రాజకీయంగానే నిలబెట్టుకోవాలి అని చెప్పిండు. ఇది గద్దరన్న ఓటు అడగడానికి, పార్టీ పెట్టడానికి మర్మం ఇదే. ఈ విషయాన్ని నాకు గద్దరన్న సర్జరీకి పోవడానికి 4 రోజుల ముందు చెప్పింది. ఇది గద్దరన్నకు నివాళి అర్పిస్తూ ఇంకా జరగబోయే సభలలో అన్న గురించి మాట్లాడుకుందాం, అనుబంధాన్ని పంచుకుందాం. గద్దరన్న లేని లోటు ఎవరు పూడ్చలేరు. ఈ యుద్ధ నౌకను నడపగలిగేంత శక్తివంతులు కూడా మళ్ళా పుట్టరు. ధన్యవాదాలు ఆర్టీవీ వారికి, తమ్ముడు మూషం సీన్కు, సమన్వయకర్తగా ఉన్న తమ్ముడే కాబట్టి తమ్మునికి, చెల్లెకు అందరికీ కృతజ్ఞత. నారే నల్లారే నారే నల్లారే నారే నల్లారన్నారే నారో నారే నన్నారు. మదన సుందరి సందడు కురులాది జమిలి పాపడదో మదన సుందరి. మదన సుందరి బొమ్మల్లా మెరిసేటి నీ బొట్టు చూసో మదన సుందరి. మదన సుందరి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందరి. మదన సుందరి వెన్నెల రాత్రుల్లో వన్నేలు చూసో మదన సుందరి. మదన సుందరి దారిన బోవంగా దొరగాడుగాసే మదన సుందరి. మదన సుందరి సందుల్లుగా సిండు సైగ చేసిండో మదన సుందరి. మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి.